పోలేరమ్మ తల్లి దర్శనానికి వచ్చినాము. అలాగే ఇక్కడ ఉన్న ప్రజల్ని కూడా అందరినీ పలకరించాము. చాలా సంతోషంగా ఉంది, అందరు చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు యొక్క ఈ కేసులు, అక్రమ కేసుల నుంచి ఆయన త్వరితగతిన బయటికి రావాలని కూడా అమ్మవారిని మొక్కుకున్నాము. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తారని మేము అందరం ఆశిస్తున్నాం. మాతో పాటు సామాన్య ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుకు జరిగిన ఈ అన్యాయానికి చాలా బాధగా ఉన్నారు. వీళ్ళందరూ వస్తుంటే చెప్తున్నారు, ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి అని చెప్తున్నారు. అదే కూడా అమ్మవారిని కూడా మేము అదే విధంగా ప్రార్థన చేసుకున్నాము. డెఫినెట్ గా ఈ జగన్ అనే ఈ పీడని ఈ రాష్ట్రం నుంచి విడిపించాలని చెప్పి భగవంతుని ప్రార్థించాము. ఈరోజు ఉండాయిపల్లిలో అమ్మవారి దర్శనానికి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు త్వరగా విడుదల కావాలని, దుష్ట శక్తుల మీద పోరాటానికి ఆయనకు మరింత శక్తినివ్వాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో దుష్ట శక్తులు ఉన్నారు. వాళ్ళు అక్రమ కేసుల్లో, సంబంధం లేని కేసుల్లో కూడా ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారిని అందరినీ కూడా ఎదుర్కొనేదానికి, వారి వినాశనానికి అమ్మవారిని చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యునిగా ఒక చంద్రబాబు నాయుడు గారిలా తయారు కావాలని, ఆ శక్తి రావాలని, ఇటువంటి దుష్ట శక్తిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని, రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈరోజు అమ్మవారికి ప్రార్థనలు చేశాం. ఖచ్చితంగా తప్పకుండా ఆయనకు అమ్మవారి ఆశీస్సులు దక్కుతాయి. అన్ని రకాలుగా కూడా ఆయన ఆరోగ్యంగా బయటకు వస్తారు. ఖచ్చితంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రావాలని కోరుకుంటున్నాం. ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయి మరింత సేవ చేసేదానికి భగవంతుడు ఆయన